వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పూణేలోని కేతన్ హత్య కేసు, దీని మీద ప్రజా ఆగ్రహం ఇప్పుడు వెల్లువెత్తుతూ ఉంది. కేతన్ కు న్యాయం చేయాలంటూ ప్రజలు ఆగ్రహంతో రోడ్ల మీదకి వస్తున్నారు. పూణేలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతంలో బాధితుడి కుటుంబ సభ్యులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. దీంట్లో పెద్ద ఎత్తున ఆ చుట్టుపక్కల వారు పాల్గొన్నారు. సియా చేతన్ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. జస్టిస్ ఫర్ కేతన్ అనే ప్లకార్డులతో శాంతియుతంగా నిరసనలు తెలిపారు. ఇక జస్టిస్ ఫర్ కేతన్ అనే హ్యాష్ ట్యాగ్ ని ఇటు సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ లో ఉంచారు. ఇక ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది ఇప్పుడు సోషల్ మీడియాలో. కేతన్ కు న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఇక కేతన్ కి న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం అందించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రజలు. बिल्कुल आराम से कोई जल्दीबाजी नहीं। आराम से आराम से आराम से। अभी आप मेरे पीछे आपको नहीं जरा पीछे वाला है, आपको न्याय देगा ना? नहीं प्लीज 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 पीछे हो जाइए। ఇక పూణేలో సంచలనం సృష్టించినటువంటి కేతన్ అగర్వాల్ మరణంపై న్యాయం చేయాలంటూ ప్రజలు ఈ విధంగా కూడా రోడ్లకి ప్లకార్డులు ప్రదర్శించారు. నిందితులైన సదరు అమ్మాయిని ఆమె ప్రియుని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ కూడా ఈ పింప్రి చించ్వాడ్ ప్రాంతంలో బాధితుల కుటుంబ సభ్యులు స్థానికులు పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇక జస్టిస్ ఫర్ కేతన్ ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలుపుతూ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలంటూ అధికారులను కోరారు. ఇటు సోషల్ మీడియాలను హ్యాష్ ట్యాగ్ జస్టిస్ ఫర్ కేతన్ అనే ట్రెండింగ్ లో ఉంచడం జరిగింది. ఇక ఈ కేసులో మరొక వైపు ప్రజల స్వరం మరింత బలపడుతున్నట్లుగా చూడాలి. కేసు ఇన్వెస్టిగేషన్ అనేది లేట్ అవుతోంది తొందరగా కూడా, ఎందుకంటే ఈ అంశం మొత్తం కూడా క్లియర్ కట్ గా ఉంది కాబట్టి తొందరగా ఇప్పుడు నిందితులు కూడా అదుపులోనే ఉన్నారు. తొందరగా వాళ్ళని విచారించి అసలు ఏంటి అన్నది కూడా త్వరగా తేల్చి వీళ్ళకి కఠిన శిక్ష పడేలా చేయాలి. కేతన్ కి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, ఇటు స్నేహితులు. ఇక నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వీరందరూ డిమాండ్ చేస్తున్నారు. కేతన్ నివసించిన ప్రాంత ప్రజలు, సమీప కాలనీలకు చెందినటువంటి పలువురు ఈ క్యాండిల్ మార్చ్ లో పాల్గొని కుటుంబానికి అండగా నిలిచారు. కేతన్ కు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, ఈ ఘటనను మరిచిపోకుండా సమాజం ముందుకు తీసుకువెళ్లటమే ఈ ర్యాలీ ఉద్దేశం అంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో ఎలాంటి జాప్యం ఉండకూడదంటూ కూడా స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే కేతన్ కుటుంబ సభ్యులు ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ ను కూడా కలవటం జరిగింది. ఆ కలిసిన తరువాత దీనికి ఒక న్యాయవాదిని నియమించారు. ఇక ఆయన ఎంత పవర్ఫుల్ వ్యక్తి అనేది కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక పవర్ఫుల్ న్యాయవాదిని నియమించారు. ఇదంతా కూడా సోషల్ మీడియాలో ఇప్పుడైతే ట్రెండ్ అవుతుంది. హ్యాష్ ట్యాగ్ ఫర్ కేతన్, జస్టిస్ ఫర్ కేతన్ అంటూ కూడా ఇక నెటిజన్లు ఈ కేసులో పారదర్శక దర్యాప్తు జరపాలి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతూ ఉన్నారు. కేతన్ మరణానికి సంబంధించినటువంటి అసలు పూర్తి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని, బాధిత కుటుంబానికి త్వరితగతిన న్యాయం అందించాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కేతన్ అగర్వాల్ మరణ ఘటన మీద దర్యాప్తు వేగవంతం చేయాలంటూ ఇప్పుడు నెటిజన్స్ కోరుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నటువంటి ఆవేదనను దృష్టిలో ఉంచుకోవాలని, కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని వాస్తవాలను త్వరగా వెలుగులోకి తీసుకొని రావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ర్యాలీలో పాల్గొన్న వారైతే స్పష్టం చేశారు. ఇక ప్రజల ఆందోళనల నేపథ్యంలో ఈ కేసు మహారాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరొక వైపు పోలీసులు అసలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ఘటన మీద, ఈ కేసుకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామంటూ అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో కేతన్కు త్వరితగతిన న్యాయం చేయాలంటూ కూడా ప్రజలు, నెటిజన్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఆధారాలు ఇక్కడ సియా అదేవిధంగా చేతన్ను విచారిస్తూ ఉన్నారు. కాకపోతే ఆల్రెడీ కూడా వాళ్ళు అక్కడ రెక్కీ నిర్వహించి సీసీటీవీ ఫుటేజ్ లో వాళ్ళు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేవనుకొని ఆ విధంగా కూడా వీళ్ళు అక్కడే కేతన్ను చంపాలంటూ ప్లాన్ చేసుకొని కేతన్ అక్కడ పైనుంచి తోయటం జరిగింది. లోహగడ్డు ప్రాంతంలో ఆ లోయలోకి తోసేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు ఇప్పటికే సీసీటీవీని, ఫోన్ కాల్ని వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇంకా కూడా పూర్తి ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా ఘటనా స్థలంలో కానీ ఇవన్నీ కూడా
సో వీటన్నిటిని కూడా సేకరించడానికి అసలు ఏం జరిగింది, ఇక్కడేమో సియా చేతన్ మీద చెప్తుంది, చేతన్ ఏమో సియా మీద చెప్తున్నారు. ఇదంతా కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక క్లాష్ లాగా మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటిని కూడా పోలీసులు ఇద్దరిని స్టేట్మెంట్స్ తీసుకొని ఒకదానికొకటి పోల్చి సైకలాజికల్ గా చూసి మొత్తం కూడా వీటిలో ఎవరి పాత్ర ఏంటి అనేది కూడా తేల్చాల్సి ఉంది. ఇదంతా కూడా ఒక క్లారిటీ రావాల్సిన అంశం. ఎందుకంటే సియా మొత్తం నిజం చెప్తుందని లేదు, చేతన్ మొత్తం నిజం చెప్తున్నాడని లేదు. ఈ కేసులో అసలు మొత్తం కూడా ఏం జరిగింది, ఇప్పటికే కేతన్ కి బట్టతల ఉంది, కేతన్ జుట్టు పలచగా ఉంది, తను విగ్గు వాడుతున్నాడు, అదేవిధంగా తనకి నత్తి ఉంది, ఇవన్నీ కూడా నాకు నచ్చలేదు, ఇంట్లో వాళ్ళకి చెప్పటం కంటే తనను చంపటమే ఈజీగా భావించింది సియా. ఈ విషయాన్ని తాను వెల్లడించడం జరిగింది. కానీ తాను చెప్పేటువంటి వాటిలో ఎంతవరకు నిజం ఉంది ఏంటి. మరొక వైపు చేతన్ తను అసలు అక్కడ స్పాట్లోనే లేనని చెప్తున్నాడు, కానీ అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా రికార్డ్ అయింది. సో ఇవన్నీ అంశాలను కూడా పోలీసులు క్లియర్ కట్గా నిగ్గు తేల్చాల్సి ఉంది. కాబట్టి ఈ కేసులో కొంత సమయం పడుతున్నట్లు చూడొచ్చు. కానీ ఇంకా త్వరితగతిని కూడా మొత్తం పూర్తి చేయాలంటూ కూడా కోరుతూ ఉన్నారు.